హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. అమ్మో, మా బాబు కూడా లేస్తున్నాడు. అదే బర్త్డే అయితే చేసుకుందాము అని చెప్పి గ్రాండ్గా సెలబ్రేషన్ చేద్దాము అని చెప్పి ఇదైతే అన్నీ తీసుకున్నాం. మేము ఇంకా చేయలేమనని అర్థమైంది. ఒకటి పిల్లలకి ఇచ్చేసాడనమాట. అంకుల్కి హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్తున్నా. ఇవి నేను టాప్స్ కుట్టుకోవడానికి ఇప్పుడు అన్ని ఫీడింగ్లో ఉన్నాను కదా, అందుకని చెప్పి జిప్స్ కూడా తీసేసాను. షర్ట్ ఇది వచ్చేసి మా బంగారుది. మొత్తం కలిపి 2 తీసుకున్నాను బంగారుకి, ఎందుకంటే తను ఎక్కువ డ్రెస్ తీసుకోను, అందుకని చెప్పి తీసుకున్నాను. ఇది ఇంకొక షర్ట్. ఇది వచ్చేసి నిన్న చెక్ చేసినాను అనమాట. ఇంటికి వచ్చి వేసుకొని చూసినాము పడుతుందో లేదని చెప్పి. బాగా సరిపోయింది, ఫిట్ అయింది. అందుకని చెప్పి ఇవి ఓపెన్ అయితే చేయలేదు, అట్లనే తీసుకున్నాము. ఈ 2 షర్ట్ల పైకి ఒకటే ప్యాంట్ తీసుకున్నాము. అది క్రీమ్ కలర్, ఈ కలర్ అనమాట. అది వచ్చేసి కొంచెం పొడవు ఉందని చెప్పి షాప్లోనే స్టిచ్చింగ్కి ఇచ్చేసినాం అనమాట. ఆల్ట్రేషన్కి వాళ్ళు మళ్ళీ దాన్ని చేసి ఇచ్చేస్తారని చెప్పారు. నెక్స్ట్ వచ్చేసి అన్వే అశ్వి బట్టలు చూద్దాము. వీడియో లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయొద్దండి ప్లీజ్. అలాగే చూసి వెళ్ళిపోకండి. ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇది వచ్చేసి ప్యాంట్ అనమాట, అశ్విది. ఇది వచ్చేసి అశ్వి డ్రెస్. లోపల టీ షర్ట్ వచ్చేసింది. టీ షర్ట్ అనమాట. టీ షర్ట్ ఈ పైన బ్లేజర్ లాగా. ఇంకా ఎన్ని మోడల్స్ చూస్తున్నా అంతగా నచ్చలేదు, ఇదే నచ్చిందనమాట. ఈ అశ్వి డ్రెస్ నేను మళ్ళీ ఫోల్డింగ్ చేసేసుకుంటాను. మళ్ళీ వీడియో ఎంత అయిపోతుంది, చూడడానికి డ్రెస్ కూడా ఉండదు. ఇది వచ్చేసి అన్వి కొంచెం పొడవే ఉంది. వాళ్ళు ఇంకా ఇంతకన్నా చిన్న సైజ్ ఇవ్వమని చెప్తే ఇవ్వలేదు. ఇదే లాస్ట్ 1 ఇయర్ బేబీకి అని చెప్పి చెప్పినారు. సేమ్ అశ్వి అన్వి డ్రెస్సులు ఇద్దరికి సేమ్ అనమాట. ఇద్దరికి సేమ్ తీసుకున్నాము. ఇది అన్విది, ఇది అశ్వి. తక్కువ కాస్టే పడ్డాను, పర్లేదు. ఇంకా అంత మాత్రం చాలా అనిపించింది మాకైతే ఈ సిచ్యువేషన్లో. నా డ్రెస్ చేస్తాను. నేను ఆల్రెడీ షార్ట్ పెట్టేశాను అనమాట. ఇది వచ్చేసి చున్నీ మెరూన్ రెడ్. మామూలుగా అందరం కలిపి 4 మెంబర్స్ మెరూన్ రెడ్ తీసుకుందాం అనుకున్నాము. టిక్కు మెరూన్ రెడ్ అనమాట. కానీ పిల్లలకైతే ఆన్లైన్లో ఆర్డర్ చేసినాం, కానీ అవి మంచిగా రాలేదు. సరే నెక్స్ట్ ఏదైనా ట్రై చేద్దామని అనుకుంటే అసలు డ్రెస్సెసే అసలు ఏం బాగలేవు ఆన్లైన్లో. అమెజాన్, మిత్రా, ఇంకా చూసినాను చాలా ఫ్లిప్కార్ట్, మీషో, ఇట్లా ఎన్ని ఉంటే అన్నీ చూసినాను. ఫస్ట్ క్రై అని చెప్పి వాళ్ళకి కుదరలేదు. అందుకని చెప్పి దాంట్లో కూడా ఎస్టర్డే వెళ్ళిన షాపింగ్లో ఈ డ్రెస్సులు మాత్రం, ఈ 2 మాత్రమే ఇద్దరికి ఈక్వల్గా ఉన్నాయి. లేదంటే అదొక కలర్ అదొక కలర్ ఉంది. ఇంకా పూర్తిగా అందరం వేరే అయిపోతాం కదా, అందుకని చెప్పి ఇంకా వాళ్ళిద్దరికి ఒకటి, మేమిద్దరం ఒకటి అన్నట్టు మేమిద్దరం అయితే ఓకే అనుకున్నాము. ఇది మా బంగారుది, మా బంగారు షర్ట్ కదా. ఇది మా బంగారు షర్ట్, ఇది నాదనమాట. మేమిద్దరం మ్యాచింగ్, వీళ్ళిద్దరు మ్యాచింగ్ అన్నట్టు ఇంకా ఆ డ్రెస్సే దొరికింది. అందుకనే అదే సెట్ పెట్టేసినాం మన ఇద్దరికి. నేను ఇంకా స్టిచ్ చేసుకోలేదు, స్టిచ్ చేసుకోవాలి. ఇది వచ్చేసి హ్యాండ్స్, ఇది వచ్చేసి ఫ్రంట్, ఇది వచ్చేసి చున్నీ. ఎలా అంటే అలా పెట్టుకున్నా, ఎందుకంటే వీడియో మరీ లెంతీగా వస్తే చూడడానికి ఇబ్బందిగా అనిపిస్తుంది. ఇది వచ్చేసి నా లెహంగా, నాది. ఇంకా ఫుల్ ఉంది, ఇట్లా ఓపెన్ అనమాట. ఇది నా లెహంగా. మా బంగారు ఏది సెలెక్ట్ తీసుకున్నాము అంటే హాఫ్ పోనీ తీసుకుందామా అని అనుకుంటే వద్దు, లెహంగానే తీసుకుని బాగుంటుంది అని చెప్పినాడు. అందుకని చెప్పి నేను ఇదే తీసుకున్నాను. ఇది మా ఫైనల్ షాపింగ్ అయితే బర్త్డే అన్నిది. బర్త్డే అయితే సెలబ్రేట్ అయితే ఏం చేసుకోవడం లేదు, ఎందుకంటే నేను ఇంటి దగ్గర ఉన్నాను కదా. మేమిద్దరం డ్యూటీకి వెళ్తేనే మాకు ఫైనాన్షియల్గా సపోర్ట్ బాగుంటుంది అని చెప్పి ఇప్పుడు బంగారం ఒకటే వెళ్తున్నాడు కాబట్టి ఆ సిచ్యువేషన్. అంటే ఈరోజు జూలై 4th అనమాట. మార్చి 4th ఈరోజు. నిన్న మార్చి 3rd ఆయన కొంచెం టైం దొరికితే డ్యూటీ నుండి వచ్చేసినాడు. చేసేసుకున్నాము ఇద్దరం షాపింగ్. ఇంకా అందుకని చెప్పి కొంచెం అన్వే బర్త్డే అయితే చేసుకుందాము అని చెప్పి గ్రాండ్గా సెలబ్రేషన్ చేద్దాము అని చెప్పి ఇదైతే అన్నీ తీసుకున్నాం మేము. ఇంకా చేయలేమనని అర్థమైంది.
అందుకని చెప్పి కనీసం అట్లీస్ట్ ఫోటో అన్న దిగుదాము మంచిగా అన్వి ఫీల్ కాకుండా ఫ్యూచర్లో అని చెప్పి నిన్నైతే ఇక వెళ్ళి పిల్లలకి డ్రెస్ తీసుకున్నాను. ఇంకా ఆ రోజు ఫోటో దిగిన తర్వాత ఫోటో కూడా మీతో షేర్ చేస్తాను. ఇంకా షాపింగ్ అయిపోయింది కదా, మళ్ళీ ఏం చూపిస్తున్నారు అనుకుంటాను కదా. ఇది ఏం కాదు, కొంచెమే అండి, ఏమనుకున్నాను. ఇవి వచ్చేసి మామూలుగా మేము నిన్న దారిలో వస్తుంటే మా ఫ్రూట్ అంకుల్ ఉంటాడనమాట ఒక ఆయన, డైలీ తీసుకొచ్చుకుంటాం కదా ఫ్రూట్స్, డైలీ అంటే వీక్లీ 2 times అట్లా తీసుకొచ్చుకుంటాము. దాంట్లో నిన్న బనానా అయిపోయాయని చెప్పి బనానా కూడా తీసుకున్నాము. ఆ అంకుల్ ఎప్పుడైనా సరే మేము ఏది తీసుకున్నా కూడా ఏదో ఒకటి ఖచ్చితంగా ఇస్తాడు. గ్రేప్స్ కానీ ఇట్లా సపోటా కానీ బనానా, తీసుకోకపోతే బనానా కానీ ఒకటి పిల్లలకి ఇచ్చేస్తాడనమాట. అంకుల్కి హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్తాను. ఇవి నిన్న ఇచ్చాడనమాట. వద్దు అంకుల్ వద్దు అని ఒకటి తీసుకుంటే లేదమ్మా తీసుకోని చెప్పి చేతిలో పెట్టేసినాడు. అందుకని చెప్పి బ్యాగ్లో వేసుకున్నా, నిన్నటువంటి తీయలేదు. అందుకని ఇప్పుడు మీకు చూపిస్తున్నా అంకుల్ మాకు ఇచ్చిన గుర్తుగా. ఇవైతే నేను మామూలుగా ఇంతకుముందు అశ్వి 2021లో పుట్టినాడు. అప్పుడు నేను మామూలుగా ఇప్పుడు ఇంట్లో ఉన్నాను కదా, ఊరికే ఖాళీగా ఎందుకు ఇంట్లో ఉండడం అని చెప్పి శారీ బిజినెస్ అయితే స్టార్ట్ చేసింది నేను. అప్పుడు మామూలుగా అయితే కొంచెం అమ్మడిపోయినాయి, కొంచెం అమ్మడిపోలేదు. నాదైతే నా ఏమంటారు, నా డ్యూటీ నాది వేరు. ఇంకా బట్టలు దాంట్లో నాకు అంత రాలేదు. ఇంకా అప్పుడు వచ్చేసి కొన్ని మిగిలినటివి అలాంటివి నచ్చినటివి స్టిచ్ చేసుకోవడం, ఇంకా వేరే ఇచ్చేయడము అట్లా జరిగిందనమాట. ఇంటికి వస్తుంటారు కదా, అట్లా ఆడపిల్లలు ఒడిబియ్యం వేసుకుంటుంటారు. అట్లా కొన్ని అట్లా పెట్టి వాళ్ళకి అంటే మెయిన్ తప్పగడత చేసుకుంటూ ఒడిబియ్యం పెడతారు కదా, ఒడిబియ్యంలో మామూలుగా పెడతారనమాట. బ్లౌజ్ పీస్ కానీ శారీస్ కానీ పెడతారనమాట. ఇంకా మా వాళ్ళకి పెట్టినారనమాట, మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు. ఇంకా వాళ్ళకు కూడా కొన్ని పెట్టేసినాను. ఇంకా నేను నాకు నచ్చినవి కొన్ని ఇచ్చుకున్నాను. ఇంకా మా అమ్మ వాళ్ళు అట్లా కొనుక్కున్నారు కొంతమంది, ఇంకా ఇచ్చేసాను అనమాట. దాంట్లో అయితే చాలా అంటే చాలా లాస్ వచ్చిందండి. ఇంకా ఇవైతే అప్పట్లో మిగిలినాయి డ్రెస్సెస్. ఇది 100 రూపీస్ అనమాట. ఇవి వచ్చేసి తెచ్చిందంటే ఒక 6-7 దాకా తీసుకొచ్చిన్నాను. దాంట్లో 3 మిగిలినాయి, 3 శారీస్ మిగిలినాయి. ఇవి 100 రూపీసే పీసు అప్పట్లో. కాకపోతే మంచిగా ఉంటుందన్నమాట డ్రెస్, ఫ్రాక్ కుట్టుకుందామని చెప్పి ఇంకా నేను వీటిపైకి లైనింగ్లు అయితే తీసేసుకున్నాను అనమాట. ఫిట్టింగ్ ఫ్రాక్స్ కుట్టుకున్నాను అని చెప్పి తీసేసుకున్నాను. అంబ్రిల్లా టైప్ అట్లా మోడల్ పెట్టుకుంటే బాగుంటుంది డ్రెస్. ఈ 3 పీసులు మిగిలిన, ఇవి 3 పీసులు కుట్టుకుందామని చెప్పి నేను లైనింగ్ వెళ్ళి అటు నుంచి అంటే వెళ్ళారనమాట లైనింగ్ షాపు. అక్కడ తీసుకున్నా. ఇది వచ్చేసి మామూలుగా ఈ లెహంగాలోకి అనమాట. ఈ లెహంగా బాగా గోల్ ఎలా వస్తుందో అంటే ఇది వాడతారు స్టిచ్చింగ్లో, ఇది వాడతారనమాట. దీనికి లోపల స్టిచ్చింగ్ చేస్తే బాగా గోల్ అనేది రౌండ్ షేప్లో వస్తుంది అనమాట. అందుకని చెప్పి మా బంగారు అడిగి తీపిచ్చేసుకున్నాను. 2.5 మీటర్స్ అది. ఇంకా నా దాంట్లోపైకి లైనింగ్లు తీసుకున్నాను. ఇంకా ఇవి వచ్చేసి హ్యాంగింగ్స్ తీసుకున్నాను అనమాట. ఎందుకని చెప్తే ఒక నిమిషం చూపిస్తాను. ఇది వచ్చేసి మా బంగారు అన్విని డెలివరీ అయిపోయిన తర్వాత కుట్టిస్తానని చెప్పిస్తారు కదా, అప్పుడు తీసుకొచ్చినాడు అనమాట శారీ. అప్పుడు మా బంగారు తీసుకొచ్చినాడు. దీనిపైకి ఈ బ్లౌజ్ నేనే స్టిచ్ చేసుకున్నా. ఈ బ్లౌజ్ వచ్చింది నేనే స్టిచ్ చేసుకున్నా, ఫాలో చేసుకున్నాను. ఇది వచ్చేసి కట్ వర్క్ బ్లౌజ్ కుట్టుకున్నాను అనమాట. కట్ వర్క్ బ్లౌజ్ కనబడుతుంది. ఇది వచ్చేసి తీసేయాలి. మామూలుగా ఈ బ్లౌజ్కి వర్క్ బార్డర్, శారీ బార్డర్ పైకి డిజైన్ వచ్చింది అనమాట. ఈ వర్క్ తోటలాగా ఆల్రెడీ మొత్తం తీసేసినాను. తీసేసి ఇది స్టిచ్ చేసుకున్నాను. ఇది కొంచెము తీసేయలేదు, ఇది కూడా తీసేస్తాను అనమాట. తీసేసి ఇది కట్ వర్క్ కాబట్టి ఇక్కడ షోల్డర్స్ దగ్గర కొంచెం లూజ్ లాగా అనిపిస్తుంది. అందుకని చెప్పి హ్యాంగింగ్స్ వేసుకుంటే సెట్ అవుతుంది కదా, అందుకని చెప్పి హ్యాంగింగ్స్ తీసుకొచ్చుకున్నాను. బాగున్నాయి డ్రెస్. ఇది వచ్చేసి 60 రూపీస్ అంట. ఎక్కువనే అనుకున్నాను కానీ ఇంకా ఎప్పుడైతే ఖర్చు చేయను కదా, అందుకని చెప్పి బంగారు తీసుకోవాలని చెప్పారు, తీసేసుకున్నాను. ఇది వచ్చేసి కట్టన్ ఫ్రెండ్స్. ఇది వచ్చేసి కట్టను 4.5 మీటర్స్ తీసుకున్నా. అంటే 4 మీటర్సే నాకు కావాల్సింది. కొంచెం పైన కట్టను కడదాము అని చెప్పి తీసుకున్నాను. ఇంకా అక్కడ వచ్చేసి ఒక 1/2 మీటర్ లాగా 1/2 మీటర్ అట్లా మిగిలిందంట. అందుకని చెప్పి ఇంకా ఆ బ్రదర్ వచ్చేసి ఫ్రీగానే ఇచ్చేసినాడు. థ్యాంక్స్ ఆ బ్రదర్కి కూడా. 70 రూపీస్ అంట ఇది 1 మీటర్. అట్లా 4 మీటర్స్ తీసుకున్నా. ఇంకో 1/2 మీటర్ ఉంటే ఆయన ఇచ్చేసినాడు ఫ్రీగానే, తీసేసుకోండి మేము అక్కడెక్కడ వేసినా కూడా పోతుంది కదా అని చెప్పి ఇచ్చేసినాడు. ఆ కట్టను కుట్టిన తర్వాత ఎలా ఉంటుందో, ఎక్కడ ప్లేస్ చేసినా అది కూడా మీకు చూపిస్తాను. ఇవి వచ్చేసి బటన్స్ ఫ్రెండ్స్.
ఇవి బటన్స్. మామూలుగా ఇంట్లో అందరికీ ఉంటాయి కదా, మన షర్ట్ల అన్నింటికి బటన్స్ పోతుంటాయి. మనకు కావాల్సిన కలర్ ఉండదు కదా, అందుకని చెప్పి నేను నిన్న షాపింగ్కి వెళ్ళినప్పుడు ఈ బటన్స్ కూడా తీసేసుకున్నాను. ఎంతో కాస్ట్ అనుకున్నాను నేనైతే, అసలు కాస్ట్ కానే కాదు. డజన్ 5 రూపీస్ అంట, అంటే 12 గుండీలు కలిపి 5 రూపీస్ అంట. నేను ఒక 30 రూపీస్వి తీసుకున్నాను. ఇది వచ్చేసి మెషిన్ ఆయిల్, ఇది కూడా తీసుకున్నాను. అది ఇందాక చెప్పినా కదా, నా డ్రెస్సెస్ ఉన్నాయి కదా, ఇవి లైనింగ్లు తీసుకున్నాను అని చెప్పి. ఈ లైనింగ్స్ పైకి నేను టాప్స్ కుట్టుకోవడానికి ఇప్పుడు అన్ని ఫీడింగ్లో ఉన్నాను కదా, అందుకని చెప్పి జిప్స్ కూడా తీసేసుకున్నాను. ఇంకా కొన్ని థ్రెడ్స్ తీసుకున్నాను. థ్రెడ్స్ నేను మామూలుగా అయితే ఇంతకుముందు మిషన్ కుట్టుకుంటే, ఇప్పుడు మిషన్ కుట్టే ఇది లేదు కదా, ఎందుకంటే ఎక్కువ నేను డైలీ మిషన్ కుట్టడానికి కూడా నాకు టైం అయితే ఇప్పుడు సెట్ అవ్వదు. ఇంతకుముందు అంటే అశ్వి లేడు, అన్వి లేడు కాబట్టి బయట వాళ్ళని కూడా స్టిచ్ చేస్తుంటుంది. ఇప్పుడు స్టిచ్ చేయడానికి లేదనమాట, అసలు టైం సరిపోదు. నావి కూడా కుట్టుకోవాలంటే వీడు వచ్చి అవి పట్టుకోవడం ఇవి పట్టుకోవడం అట్లా చేస్తాడు, అందుకని చెప్పి నేను కుట్టడం లేదు. ఇంకా డ్యూటీకి వెళ్తాం కదా, డ్యూటీకి వెళ్ళినప్పుడు ఇంకా మిషన్ కుట్టడానికి అసలు టైమే సరిపోదు. ఇంకా ఏవో మనకి అవసరమైనవి లీవ్ తీసుకొని అట్లా కుట్టుకుంటే తప్ప. ఇవి వచ్చేసి ఇంతకుముందు వీడియో చేసాను నేను, అవి మీకు చూపిస్తాను. అంటే ఇవి వచ్చేసి డ్రెస్సెస్కి మామూలుగా డ్రెస్సులు తీసుకున్నాం కదా, అందుకోసం అని చెప్పి ఇవన్నీ తీసేసుకున్నాను. ఇవి ఎవరెవరికి అనేది వీడియో ఉంది, ఆ వీడియో కూడా పెట్టేస్తాను చూడండి. ఇవి అన్నీ షూస్ అనమాట, అవి ఒక్కడికే తీసుకున్నాము, అశ్వికి ఏం తీయలేదు. పప్పీలు, ఇంకా నా డ్రెస్ పై ఒకటి నెయిల్ పాలిష్, ఇంకా ఇవి కూడా పప్పీస్ అండ్ క్లచ్. అంతే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి. ఓకే ఫ్రెండ్స్, ఉండనా మరి, బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వేరే టాపిక్తో కలుద్దాము. అమ్మో, మా బాబు కూడా లేస్తున్నాడు. బాయ్ అండి.